గాయస్ ఫుల్ స్టాప్ ఆల్రెడీ మన బైక్లో 5 లీటర్స్ ఉంది. కానీ ఎందుకంటే మంచిగా ముందుకు వెళ్తే ఇంకా దొరకకపోవచ్చు. ఇప్పుడు పెట్రోల్ వాడంటే ఎలా చూస్తున్నాడు. బా ప్రశాంతంగా ఉంది. వర్షం బాగా పడుతుంది. సో గోపురం అయితే లోపల పెట్టేస్తున్నా. గాయస్ ఇప్పుడే విజయవాడ అయితే స్టార్ట్ అయినాం. మంచి డిన్నర్ గాయస్, రియల్లీ మటన్ ప్రాన్స్, వావ్ వాట్ కాంబినేషన్. ఇంకెక్కడ ఆగేది లేదు, డైరెక్ట్ అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోదాం. 1 డే అయితే ఇక్కడ స్టే ఉన్నా, తెలుసు కదా కొంచెం నీ ప్రాబ్లం. బట్ నో వరీస్. యాక్చువల్లీ ఏమైందంటే నాకు వ్లాగ్ తీయబుద్ధి కావట్లేదు, కానీ తీయాలి కదా మీకోసం. వ్లాగ్ తీస్తేనే కదా ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండాలి కరెక్ట్గా. మధ్యలో వదిలేస్తే అలా వదిలేయకూడదు మధ్యలోనే. అందుకు తీస్తున్నా. యాక్చువల్లీ అసలు తీసే మూడ్ లేదు, ఓపిక లేదు, ఏ లేవు అనమాట. కానీ తీయాలి డ్యూడ్. మన ప్రొఫెషన్ ఏంటి, మనం చేయాలి కదా. అది తప్ప అన్నీ చేస్తే అలా. గాయస్ వెనకాల మడ్ గార్డ్ది ప్లేట్ అది ఊగుతూ ఉంది, గెటింగ్ ఇరిటేషన్. దాని స్క్రూ అయితే పోయింది. నేనైతే సైడ్ రాడ్కి అవి ఉంటాయి, ఊడిపోతే అవి పెట్టించా. మధ్యలో స్క్రూ దొరకలేదు. సో ఇంకా హైదరాబాద్ అయితే పెట్టిద్దాం అనుకుంటున్నా. వాటర్ ట్రాఫిక్ మనకి ఇక్కడ నుంచి హైదరాబాద్ 264 అవుటర్ రింగ్ రోడ్ వరకు. మనకి మళ్ళీ ఇంటికి ఎంత వస్తుంది, ఒక 20 వస్తుందేమో ఈజీగా. హైదరాబాద్ ఎటు స్ట్రైట్ అప్. మ్యాప్స్ పెట్టుకుంటే బెటర్ కదా. అన్న హైదరాబాద్ రూట్ ఏంటన్నా? హైదరాబాద్ రూట్ ఇట్లా వెళ్ళొచ్చు అందులో నుంచి. ఓకే ఓకే. లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అంటే మ్యాప్స్లో చూసుకున్నా, కానీ అక్కడ రోడ్ ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ముందు పెడదామంటే దీనికి ఆల్రెడీ కవర్ చేసేసిన, ఎందుకని పెట్టుకోవచ్చు. కానీ గాయస్ కామెడీ, హైదరాబాద్ టు పాండిచేరి మ్యాప్సే పెట్టలేదు. జస్ట్ చూసుకుంటున్నా ఊరి పేరు దాకా, ఊరి దాకా వెళ్తున్నా, మళ్ళీ ఊరి పేరు చూసుకుంటున్నా. అంటే మన ఐఫోన్ కదా, మళ్ళీ ఛార్జ్ చేయాలా. అప్పుడు ఏమైంది హైలైట్ స్టంట్, పవర్ బ్యాంక్ నుంచి ఐఫోన్కి ఛార్జింగ్ ఎక్కట్లేదు. మేబీ కేబుల్ ప్రాబ్లం అనుకుంటా, ఎక్కట్లేదు. నా దగ్గర సెకండ్ ఫోన్ దానికి సిమ్ లేదు. చూసారు ఎంత క్రేజీయో. సెకండ్ ఫోన్ దానికి సిమ్ లేదు. ఇప్పుడు దాంట్లో మ్యాప్స్ పెట్టాలన్నా నెట్ ఐఫోన్ నుంచి ఆన్ చేయాలి కదా. మెయిన్ మనం వాడేది ఐఫోను, మరి ఎలా అవ్వదు కదా. అందుకని చెప్పి నేను ఒక 20 మినిట్స్ బైక్ వెళ్ళాలని రెస్ట్ ఇస్తాను కదా, ఆ గ్యాప్లో షాప్ దగ్గర ఫోన్కి కూడా ఛార్జ్ పెట్టేసుకుంటా, ఊరి పేరు చూసుకుంటా వెళ్ళిపోతున్నా. హైదరాబాద్ టు పాండి 800 కిలోమీటర్స్ వితౌట్ యూజింగ్ మ్యాప్స్. ఇది హైలైట్. మళ్ళీ మనం రికార్డ్ కూడా బ్రేక్ చేసినాం, గూగుల్ మ్యాప్స్ రికార్డ్. ఇంతకుముందు వచ్చినా కానీ కొంచెం రూట్ కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అక్కడక్కడ కొంచెం మెయిన్ రోడ్ ఎక్కేస్తే ఐడియా వచ్చేస్తుంది నాకు. I'm thinking I'm going on a right route. సుల్లి వాడు బండి మీద వచ్చాడు, చెత్త నా కొడుకు. నేనే ఉంటారా నాయన. రోడ్డు మీద చూసుకుంటూ వెళ్తూ ఉంటాం. అన్నీ వేసుకున్నాం, చెత్త నా కొడుకు. చెత్త అలాంటి వాళ్ళతో మాట్లాడి వేస్ట్ గైస్, లిటరల్లీ. ఇట్రా అయితే ఇసుకిస్తుంది నన్ను అయితే, మడ్ గాడ్ సౌండ్.
బ్రో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, చెన్నై వెళ్ళారు కదా అని చెప్పి కొంతమంది మా వాళ్ళు అయితే కామెంట్ అయితే చేశారు, డిఎం కూడా చేశారు డైరెక్ట్. ఎక్స్పీరియన్స్ అంటావా, ఓకే నాట్ బ్యాడ్, కానీ నాకు నచ్చలేదు చెన్నై. ఎందుకంటే లాట్ ఆఫ్ రీజన్స్. వేడి బ్రో, మామూలు వేడి అయితే ఉండదు, టూ మచ్ వేడి. నన్ను ఎక్కడ అంటే నాకు కొంచెం ప్రాబ్లం అయింది, షాప్ జరిగా కదా పాండిచేరిలో, లిటరల్లీ అయితే పట్టించుకోవట్లేదు అసలు. నేను మాట్లాడుతూ తెలుగులో మాట్లాడుతున్నా, మేబీ దానివల్ల మరి ఏంటో తెలియదు ప్రాబ్లం, పట్టించుకోవట్లేదు ఫస్ట్ అసలు. ఇటు తాగాడా, ఎటు పడితే అటు నడుపుతున్నాడు బండిని. హైదరాబాద్ 267, ఓకే కూల్ బాడీ. గోప్రో లైట్ కూడా రావట్లేదు, దీనమ్మా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా? గోప్రో ముందైతే లైట్ వచ్చేది, పక్కన బ్లింక్ అవుతుంది అనమాట రెడ్ కలర్ది, అది బ్లింక్ అవ్వట్లేదు, స్క్రీన్ ఏమో ఆఫ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఆఫ్ చేసి చూస్తే అది ఆన్లోనే ఉంది, రికార్డ్ అవుతుంది. ఇక్కడ వాయిస్ ఎలా వస్తుంది అనేది, ఎందుకంటే మైక్ ఎక్కడో సరిగ్గా పెట్టలేదు, వర్షంలో తడిసింది గాయస్ మైక్, వర్షంలో తడిసింది. నిన్న వచ్చే ఫొటోస్ కూడా చూడలేదు నేను, లిటిల్ టైర్డ్, 1 డే ఫుల్ రెస్ట్ తీసుకున్నా, కంప్లీట్ రెస్ట్ టు మై బాడీ, మంచి నిద్ర, గుడ్ స్లీప్. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మంచి రెస్ట్ తీసుకుంటే ఒక 2 days మొత్తం కవర్ అయిపోద్ది. అంటే ఏమైందంటే ట్రిప్స్లో కొంచెం రెస్ట్ అనేది ఉండదు, ఎందుకంటే మనం ప్లాన్స్ చేసుకుంటాం, రేపు ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి, అటు ఇటు తిరిగేసి వస్తాం, మలిసిపోతాం, హడావిడిగా ఉంటుంది, ఏదో థాట్స్ రన్ అయితేనే ఉంటాయి. సో దానివల్ల అయితే ప్రాపర్ రెస్ట్ అయితే తీసుకోలేము, ఏదో నిద్రపోయామా ఓకే అన్నట్టుగానే ఉంటుంది. ఓ పెద్ద గుంతె, ఏంట్రా రోడ్లు ఇలా ఉన్నాయి, ఇటు ఇప్పుడు ఎటు వెళ్ళాలి? లాస్ట్ టైం వచ్చాక ఎప్పుడో 6-5 months ముందు, ఫర్గట్ ద రూట్, స్ట్రైట్ వెళ్ళాలి. ఎస్ ఐ గాట్ ఇట్, గుర్తొచ్చింది. అదేంటి అలా నడుపుతాడు, ఈ సౌండ్ మనకి ఇంకా ప్లెయిన్ రోడ్ ఉంటే ఇంకేమనిపిస్తుంది హైవేలో, అందుకే నేను కూడా ఇంక అమ్ముకున్నా. ఓ పిల్లోడు చూసి ఎలా చూస్తున్నాడు గోపురం, క్రేజీ గాయ్స్. టనల్, వావ్, విజయవాడలో టనల్. విజయవాడ నుంచి హైదరాబాద్కి మంచి హైవే ఇది అయితే, నిజంగా లిటరల్లీ గుడ్ హైవే. కొండ వాళ్ళే కట్టారు ఈ టనల్. లాస్ట్ టైం అయితే మార్నింగ్ వచ్చా, వీళ్ళందరూ ఏంటి ఇక్కడేనా ఇంకా మేబీ. అనిపిస్తుంది మేబీ ఒకటో చేసుకోలేదు అందుక. కానీ గాయస్ పాండిచేరి గురించి చెప్పాలంటే ఓకే గుడ్ ప్లేస్, కానీ సింగిల్గా నాలా కాకుండా కపుల్స్ వెళ్తే లాట్ మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. నాకైతే 2 daysకి చిరాకు వచ్చేసింది. ఒపీనియన్ ఫ్రాంక్గా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా, మనకి హైదరాబాద్ నుంచి గోవా అరౌండ్ ఒక 6:30-6:60 ఉంటుంది. ఆ పాప చూసి ఎలా చెప్తాం, కెమెరా చూసి వెళ్ళాడు తిరిగేది. హైదరాబాద్ నుంచి పాండి అన్నా గోవా, గవర్నమెంట్ డ్యూటీ, ఓకే గుడ్. హైదరాబాద్ నుంచి గోవా మనకి 660 అలా ఉంటుంది, అంటే 700 లోపు. పాండిచేరి ఏమో 800 km, లిటిల్ బిట్ కొంచెం దూరమే. కాకపోతే ఎందుకు వెళ్ళావు బ్రో అంటే ఓన్లీ వన్ రీజన్, ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయలేదు, ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్ళాను. నేను మామూలుగా ఎంజాయ్ చేద్దాం, బీచెస్లో ఉండొచ్చు అనుకుని నేను గోవా వెళ్ళేవాడిని. అంటే నార్త్ వర్త్ అన్నారు, కానీ మనం వెళ్ళి చూసే వరకే కదా,
ఇప్పుడు గోవా బాగుందని చెప్పేసి ఎన్నిసార్లు వెళ్తాం గోవాకి, బోర్ కొట్టదా? చూడని ప్లేస్లో కూడా చూడాలి. ఓకే అది బ్యాడ్ రివ్యూ అయినా వెళ్ళి ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నప్పుడు. ఇట్స్ మై పాయింట్. ఇప్పుడు నేను చెప్పినా కానీ ఫస్ట్ వెళ్ళేటప్పుడు ఎటైనా అడగొద్దు, మామూలుగా అడగండి కానీ ఎక్కువ పట్టించుకోవద్దు అలాంటివన్నీ. డోంట్ ఓవర్ సర్చ్, ఎట్ లాస్ట్ యూ విల్ బి డిసప్పాయింటెడ్. నార్మల్గా అడగండి, ఓ నెలలో ఉంటే హోటల్స్ గురించి అది తీసుకొని లైట్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవచ్చు. మనం కూడా ఒక హోటల్లో అయితే చెక్ ఇన్ అయ్యాం, నేను రూమ్స్ చూపించలేదు. పాండిచేరిలో ఒక హోటల్లో అయితే చెక్ ఇన్ అయ్యాం కదా. హోటల్ ఏమైతే హ్యాపీ ఇన్ రూమ్స్ సంథింగ్ హ్యాపీ ఇన్ హోటల్ ఉంటుందేమో. అది మనకి రాక్ బీచ్ దగ్గరే. ఓకే, నాట్ బ్యాడ్, రీజనబుల్ ప్రైజెస్, రూమ్ కూడా బాగుంది. మీకు కావాలంటే మీరు వెళ్ళొచ్చు. ఇట్స్ మై సజెషన్. నేనైతే దానికి 10కి 7.5 ఇస్తాం. మరి 8 or 9 కాకుండా 7.5 ఇస్తాం. ఓకే ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆడైతే. ఏమన్నారా బాబు. ప్రజెంట్ మన బైక్లో ఫ్యూల్ రేంజ్ 290 చూపిస్తుంది, కానీ అంత తెలియదు. దాన్ని నమ్ముకుంటే అదే మోసపోతాం, దాన్ని నమ్మొద్దు. నాకు తెలిసి ఇది ఒక సూర్యాపేట దాకా వస్తుంది. మళ్ళీ అక్కడి నుంచి మనం కొట్టిద్దాం. ఏమైందంటే బైక్ ఎప్పుడైతే ఒక 90 మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఇట్ విల్ గివ్ ఎ గుడ్ మైలేజ్. ఎప్పుడైతే 100 దాటిద్దాం, 100 దాటగానే కొంచెం డ్రాప్ అవుతుంది అనమాట మైలేజ్. మీకు ఐడియా ఉందని చెప్తున్నాను నేను. మారు 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 ముంత చూడు 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 చింత. ఏం చూస్తున్నారో బాబు. రియల్గా ఈజ్ మోర్ అట్రాక్షన్ అనమాట. అటెన్షన్ని గ్రాప్ చేసుకుంటుంది గోప్రో అనేది. అంటే అదేదో చేస్తున్నాడు రా అన్నట్టుగా. రియల్లీ నైట్ టైమ్స్ వైజర్ వేసుకుంటే కొంచెం మనకి లాంగ్ కనిపించదు. మేబీ అది దేనివల్ల వైజర్ వేసుకుంటే, వైజర్ తీస్తే మళ్ళీ బాగా కనిపిస్తుంది. ఎంత క్లీన్ చేసుకున్నా అంతే. రాత్రి నైట్ టైమ్స్ రైడ్ చేసేటప్పుడు పురుగులు పడతాయి గాయస్, లిటరలీ వరస్ట్ ఉంటుంది అదైతే ఎక్స్పీరియన్స్. మీరు కూడా నైట్ రైడ్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి ఎంత డిస్టెన్స్ వెళ్ళారు అని. అవును, మీ ఒక లాంగెస్ట్ డిస్టెన్స్ ఆన్ బైక్ ఎంత? కామెంట్ డౌన్. మా ఫ్రెండ్స్ అన్నారు చాలామంది వెళ్ళొచ్చు కదరా ఇటు లడాక్ సైడ్, అటు వెళ్ళొచ్చు కదా అని. కాదురా, మనం స్టార్ట్ చేసిందే ఇప్పుడు బైక్స్ మీద కూడా ఇప్పుడిప్పుడే కదా తిరుగుతున్నాం. అప్పుడే అంత లాంగ్ వద్దు, బాడీ ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది అని చెప్పేసి నేను కూడా ఆలోచించా. ఈ లోపు మనం సౌత్ కంప్లీట్ చేసేద్దాం, బెటర్ కదా. అంటే మీరు ఆలోచించండి, స్టార్ట్ చేసిన ఫస్ట్లోనే మనం లడాక్ కానీ నేపాల్ అని అటు వెళ్ళామనుకోండి లాంగ్, బాడీ బాగా స్ట్రెస్ అయిపోతుంది. బాగా మామూలుగా అంటే మామూలుగా అవుతుంది స్ట్రెస్. సో మీరు ఆలోచించండి, ఎమ్మటే బండి ఉంది కదా అని చెప్పేసి లడాక్ అలా వెళ్ళడానికి ట్రై చేయొద్దు, మీ బాడీ స్ట్రెస్ అయ్యిద్ది. మీరు అనుకుంటారనమాట మధ్యలో అవుతాం బ్రో మేము 500కి ఒకసారి 800కి ఒకసారి అని. అయినా కానీ మీరు డైలీ డ్రైవ్ చేస్తారు కదా బ్రో, అంటే బాడీ సపోర్ట్ చేయదు, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అందుకు మీకోసమే చెప్తున్నాను నేను. సైడ్ రా బాబు, ఈడు కూడా బస్సాడు పోడు, ఇద్దరు ఏం చేస్తారు రా. ఎవడో రైడర్ అలా వెళ్తున్నాడు అని జాగ్రత్తగా ఉండాలి. అలా మరీ అంత చిన్న గ్యాప్లో కొట్టేటప్పుడు అది కొంచెం ఇటు తిరిగితే ఏంది ఆడు పరిస్థితి, ఇటు తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. 250 గాయ్స్. నేను రీసెంట్గా చాలా రీల్స్ చూస్తున్నా, రాయల్ ఎన్ఫీల్డ్ బ్రేక్ ఇష్యూస్ వస్తున్నాయి, బ్యాక్ బ్రేక్, ఫ్రంట్ బ్రేక్, సడన్గా హ్యాండ్ ఇచ్చేస్తున్నాయి. ఏంటి బ్రో అవి, దాని గురించి ఏమన్నా అంటే బేసికల్లీ అది కొంచెం మరీ ఇంత ముందు లేవు ప్రాబ్లమ్స్. ఏంటో ఈ మధ్య చాలా బ్రేక్ ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళు కూడా ఫోకస్ చేయాలి బ్రేకింగ్ మీద. మనమైతే
మీకు ఇప్పుడు హనుమాన్ది పెద్ద స్టాచ్యూ ఉంటుంది, చూపిస్తా. మార్నింగ్ టైం క్రేజీ ఉంటుంది గాయస్ ఈ స్టాచ్యూ. ఆల్రెడీ ఒక రీల్ కూడా పోస్ట్ చేసినట్టున్నాను నేను. కనిపిస్తుందా? కనిపించింది అక్కడ ఉంది కదా హనుమాన్ బాస్. జై శ్రీరామ్. మార్నింగ్ కూడా క్రేజీ ఉంటాడు గాయస్ బాస్. బాస్ సీ యు సూన్. బాగుంటుంది స్టాచ్యూ. మార్నింగ్ టైం ఇంకా ఎలివేషన్ బాగుంటుంది. ఇప్పుడు సన్ రైజ్ పడుతూ ఉంటుంది కదా, అప్పుడు బాగుంటుంది. ఇక్కడ దాకా 2 లైన్, ఇక్కడ నుంచి 3 లైన్ రోడ్ అనమాట. ఫస్ట్ టోల్ గేట్ ఫ్రమ్ విజయవాడ టు హైదరాబాద్ సక్సెస్ఫుల్గా అయితే క్రాస్ అవుతున్నాం. ఇప్పుడు లైట్ చినుకులు పడుతున్నాయి. ఇందాకైతే వర్షం పడింది, ఆపాను పక్కకి. ఓ ఇలా వెళ్దాం, అలా ఎందుకు? మనకి ఇలా షాప్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఏం లేవు గాయస్. చెన్నై టు విజయవాడ చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ షాప్స్. ఇలా టోల్ ప్లాజా పక్కకి ఇటు సైడ్కి హైవే ఉంది. అంటే ఎప్పుడు అటువైపు నేను ట్రావెల్ చేయలే కదా, సో అలా అనిపించింది. కొంచెం మీరు కేర్ఫుల్గా ఉండండి. ఓకే, లైట్ ఫోకస్ సరిపోద్ది, కానీ ఎక్స్ట్రా పెట్టుకుంటే బెటర్. ఎప్పుడైనా ఎటన్నా రష్ లేని రోడ్స్లో అయితే మనకి కొంచెం ఇబ్బంది అవుతుంది. రైట్ చినుకులు మెల్లి స్టార్ట్ అయింది గాయస్. అబ్బా టార్చర్ ఈ వర్షంతో. ఏదో వర్షం పడకూడదు దేవుడా. గాయస్ ఫుల్ స్టాప్. ఆల్రెడీ మన బైక్లో 5 లీటర్స్ ఉంది, కానీ ఎందుకంటే మంచిగా ముందుకు వెళ్తే ఇంకా దొరకకపోవచ్చు. ఇప్పుడు పెట్రోల్ వాడంటే ఎలా చూస్తున్నాడు. బా ప్రశాంతంగా ఉంది. ఎంత ఉన్నాయో అకౌంట్లో. ట్రిప్కి వెళ్ళేటప్పుడు మనం ఫుల్ పెట్టుకొని వెళ్తాం. అట్ లాస్ట్ ఏం మిగులుతాయి? ఏముండవు. బ్యాలెన్స్ ఫుల్ పెట్టినండి. ₹843. ఓ 750 కూడా బ్రో. ఫోన్పే బ్రో. ఎన్నింటి వరకు ఓపెన్ ఉంటుంది పంపితే? 24 hours. 24 ఉంటుంది. మూడు ఏమైంది? ఫోన్పే. వర్షం బాగా పడుతుంది, సో గోపుర అయితే లోపల పెట్టేస్తున్నా. మనం ఇప్పుడు ప్రజెంట్ జగ్గపేటలో ఉన్నాం. ఇదే ఫుడ్ ప్లాజా జగ్గపేట. ఓ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది, పడుతుంది గట్టిగానే. మీకు గోపుర అయితే లోపల పెట్టేద్దాం. ఓకే గాయ్స్, సీ యూ. గాయ్స్ మనమైతే ఇంటికి వచ్చేసాం. సక్సెస్ఫుల్ రైడ్ అయింది, ఎటువంటి ఆటంకాలు ఏమీ లేకుండా, విత్ బ్లెస్సెస్ ఆఫ్ గాడ్స్. మనమైతే ఇంటికి వచ్చేసాం ఆఫ్టర్ 5 days. కరెక్ట్గా 3 స్టార్ట్ అయ్యా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం కూడా 3. కరెక్ట్ 5 daysకి వచ్చాను నేనైతే. ఇంకా లగేజ్ పెట్టేసి ఇంకా రెస్ట్ అయితే తీసుకున్నాం మనం. ఐ హోప్ వీడియో అనేది నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి. ఎందుకు తెలియదంటే మధ్యలో వర్షం పడింది గైస్ ఫుల్గా, సో దానివల్ల అయితే తీయలేదు, ఏమనుకోద్దు. ఐ హోప్ ఇంకా బెటర్ కంటెంట్ ఇస్తా. బడ్జెట్ వీడియో కావాలని కింద కామెంట్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాం. మనం 1K దగ్గరలో ఉన్నాం. ఓకే గైస్, సీ యూ ఆల్.
బాయ్ బాయ్.